ప్రజలు ఏమి ఆశించి కూటమిని గెలిపించారో ఆ కూటమి ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి తన తెలుగువారి కోడలుగా చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కు ఒక వరాలు జల్లు కురిపించడం మనందరం చూసాం. ఈరోజు అది ప్రజలందరూ కూడా వినాయక చవితిని ఈరోజే జరుపుకుంటున్నారు. ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ కూడా చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఢిల్లీకి పోయి నీ వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం కాదు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిధులు కావాలనేటువంటి ఒక గొప్ప సంకేతాన్ని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. నరేంద్ర మోడీ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు 100% అమరావతిని అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా నిధులు ముగ్గురు కలిసి సాధించారు. యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో, బీజేపీ పెద్దన్న పాత్రగా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈ రోజు ఇచ్చినటువంటి నిధులు. బడ్జెట్ సింహభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. 15,000 కోట్లు అమరావతికి ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పారు. సంపూర్ణంగా అంటే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కావాలో అంతా ఇస్తాము, అవసరమైనటువంటి మేరకు పోలవరం పూర్తి చేయడం మా యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని తెలియజెప్పారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందించాలి. ఏంటంటే మనకు వెనకబడినటువంటి జిల్లాలు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమకు, ప్రకాశం జిల్లాకు మనం వలసలు పోవడం ఆగిపోతుంది అనేటువంటి విషయం కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికి తప్ప రాష్ట్రంలో అందరికీ నిద్ర వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈరోజు నిద్ర రాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించారు కాబట్టి ఈరోజు ఆయనకు పాపం ఈరోజు ఒక కాలరాత్రి లాగా ఉంటుందనేటువంటి విషయం అర్థమవుతుంది. తర్వాత ఈరోజు రాష్ట్రానికి, ఈరోజు బడ్జెట్లో రాష్ట్రానికి చాలా సింహభాగాన నిధులు కేటాయించడం జరిగింది. అట్లాగే చాలా అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించి అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏం చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే అప్పులు తెచ్చుకోవడము, బట్టలు నొక్కడము, తర్వాత ఆయన సొంత కేసులను చూసుకోవడము, ఇవే మాత్రం సరిపోయాయి. మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీనం. ఆ రోజే కలిసిన రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి దిశలో పయనిస్తుందనే దానికి ఈ రోజు బడ్జెటే నాంది. ఈరోజు పండుగ చేసుకున్నామంటే కారణం ఏంటంటే మన ఎన్డీఏ కూటమి విజయం సాధించడం వల్ల, భారీ మెజార్టీ మన రాష్ట్రం ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేశారు. ఇంత మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ప్యాలెస్లు కట్టుకోవాలి తప్పితే అభివృద్ధి చేయాలా. చంద్రబాబు నాయుడికి కూటమి ఇంత రాష్ట్ర ముఖ్యమంత్రికి నిశ్చితం కావడం వల్ల ప్రత్యేకంగా మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గుర్తించారు. ఇంకొకసారి గుర్తుపెట్టుకుని ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ విజయాన్ని ఇస్తే మన రాష్ట్ర అభివృద్ధి ఇట్లే ఉంటుంది. పొరపాటు లాగా మన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అలాంటి దొంగల పాలన కాకుండా పూర్తి మెజార్టీ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగకరమో కేడరా కావచ్చు, మన అమరావతి జీవనాడి కావచ్చు, పోలవరం జీవనాడి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా వాతావరణం ఏర్పడింది. బీహార్లో కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొట్టమొదటిసారి ప్రత్యేక ప్యాకేజీ బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రకటించిన పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దాన్ని ఎన్డీఏ నాయకత్వంలో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతికి 15 నిర్ణయించి మనకు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లేదానికి ప్రాధాన్యత ఇవ్వడము నిజంగా గొప్ప అవకాశము. ముఖ్యంగా భారతదేశంలోనే చంద్రబాబు అతి తెలివైన నాయకుడు కానీ ఆయన సలహాలు కానీ మోడీకి కూడా అవసరము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సహకారంతో భారతదేశాన్నే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకున్నారు. తప్పకుండా